హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి న్యూ స్కీమ్స్ ఏంటి, అలాగే 6 గ్యారంటీ స్కీమ్స్ ఏంటి, అలాగే ఆల్రెడీ ఇంతకు ముందే ఉన్నటువంటి స్కీమ్స్ ఏ ఏ స్కీమ్స్ని మళ్ళీ కొనసాగిస్తుంది, అంటే ఆ స్కీమ్స్ని రద్దు చేయకుండా ఏ ఏ స్కీమ్స్ని కొనసాగిస్తూ ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తాము అనేటటువంటి చెప్పినటువంటి గ్యారంటీ స్కీమ్స్ ఏంటి, కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు మరియు వివిధ రకాల ఆంధ్రప్రదేశ్ యొక్క స్కీమ్స్ 9 స్కీమ్స్ ఉన్నాయి. 9 అని కాదు, ఇంకా ఉన్నాయి మనకి ఇంపార్టెంట్ అయిన స్కీమ్స్ అన్నమాట ఇవి. ఈ స్కీమ్స్ అన్నింటి గురించి కూడా వివరంగా ప్రతి ఒక్కటి కూడా కూలంకుషంగా ఒకసారి చూసేద్దాము. ఇక్కడ చూస్తే ఓల్డ్ స్కీమ్నే మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ పేరు మార్చి కొనసాగిస్తున్నటువంటి స్కీమ్స్లో భాగంగా ఇక్కడ జగనన్న అమ్మఒడి పేరుని తల్లికి వందనం అని మార్చారు. విద్యా కానుక అనేటటువంటి పేరుని సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్రగా మార్చారనమాట. అంటే విద్యా కానుకమ్మ ఇది, అంటే కిట్, స్కూల్లో కిట్ ఇస్తారు కదా, అదనమాట, ఉపకరణాల కిట్. నెక్స్ట్ జగనన్న గోరుముద్ద, అంటే మధ్యాహ్న భోజన పథకం ఉంది కదా అది, దాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద మార్చారు. జగనన్న ఆనిముత్యాలు, అంటే బాగా మెరిట్ స్టూడెంట్లకు ఇచ్చేటటువంటి ఆనిముత్యాలు అనేటటువంటిది అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం కిందన పేరు మార్చారు. నెక్స్ట్ నాడు నేడు, అంటే స్కూల్స్ డెవలప్మెంట్ కోసం ఉన్నటువంటి ఈ స్కీమ్ని మనబడి మన ప్రభుత్వం అని మార్చారు. ఇది మనకి ఇంపార్టెంట్ చూడండి. మన ప్రభుత్వం కాదు, మనబడి మన భవిష్యత్ అనిగా పేరు మార్చారు. ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. స్వేచ్ఛ అనేటటువంటిది శానిటరీ నాప్కిన్స్ కోసం ఆడపిల్లలకు ఉద్దేశించిందనమాట. దాన్ని బాలికా రక్ష అనే పేరు మీదుగా మార్చారు. నెక్స్ట్ మనకి టీడీపీ ప్రభుత్వం యొక్క 6 గ్యారంటీ స్కీమ్స్ మనకి నెట్లో కూడా 7 ఇక్కడ మనకు ప్రస్తావించారు. ఇందులో ఒక్కటి ఏదనేది నాకు తెలియదు, మినహాయింపు. ఇక్కడ చూద్దాం. యువతకు ఉద్యోగ సృష్టి అంటే 20 లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు, 20 లక్షల ఉద్యోగాలు అనేటటువంటివి సృష్టించేందుకు, అలాగే అంటే ప్రైవేట్ సెక్టార్ కానీ పబ్లిక్ సెక్టార్ కానీ ఏదైనా కావచ్చు. నెక్స్ట్ విద్యా మద్దతు అంటే విద్యా ఖర్చుల నిమిత్తం, అదే మనకి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా అందించేటటువంటి 15,000 ఉంది కదా, అదనమాట విద్యా మద్దతు. నెక్స్ట్ నిరుద్యోగ భత్యం అంటే నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయల ఆర్థిక సహాయం అన్నమాట. నెక్స్ట్ ఫ్రీ గ్యాస్ సిలిండర్లు, ప్రతి కుటుంబానికి కూడా ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు అనేటటువంటివి ఫ్రీగా అందించడం. ప్రతి సంవత్సరం ఎన్ని అంటే 3 బండలు అనమాట. స్త్రీలకు ఉచిత ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేటటువంటిది ఇది అనమాట. అంటే 18 అది స్త్రీలందరికీ కూడా అనమాట. నెక్స్ట్ రైతులకి మద్దతు 20,000 వరకు విడతల వారీగా రైతుకు సహాయం అందిస్తుంది అనమాట. నెక్స్ట్ ఆడబిడ్డ నిధి అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య గల మహిళలకు నెలకు 1,500 రూపాయల ఆర్థిక సహాయం, అంటే వాళ్ళ యొక్క ఖర్చుల కోసం, రోజువారీ ఖర్చుల నిమిత్తం నెలకు 1,500 రూపాయల ఆర్థిక సహాయం అనమాట. 18 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల మధ్య గల మహిళల కోసం. ఇక్కడ మనం అవి తప్పనిసరిగా నెరవేరుస్తాము అని చెప్పినటువంటి ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన 6 గ్యారంటీ స్కీమ్స్. అందులో ఒకటి ఎక్స్ట్రా ఉంది, మనకు మినహాయింపు ఏదని తెలియదు, చూద్దాం. నెక్స్ట్ నిరుద్యోగ భృతిని ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు? అసలు యాక్చువల్గా నిరుద్యోగ భృతి అనేటటువంటిది ఆల్రెడీ ఉన్నటువంటి స్కీమే. అది ఇంతకు ముందే ప్రభుత్వం 2018లో ఆల్రెడీ ప్రారంభించడం కూడా జరిగిందనమాట. అంటే కొన్ని ప్రశ్నలు నేర్చుకునే ముందు కొన్ని ప్రశ్నలు ఒకసారి చూద్దాం. నిరుద్యోగ భృతి ద్వారా అందించే సహాయం 3,000 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. నిరుద్యోగ భృతి అంటే ఈ ఇయర్లో స్టార్ట్ అవ్వలేదు, ఇంతకుముందే స్టార్ట్ అయింది 2018లో, గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగ భృతి పొందేందుకు అర్హులంటే మనకు తెలిసిందే. నెక్స్ట్ వన్, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అందించేటటువంటి మొత్తం ఎంత అంటే 20,000. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఎన్ని గంటలు విద్యుత్తును ఉచితంగా ఇస్తారంటే 9 గంటలు. నెక్స్ట్ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఎంత వయసు గల మహిళలకు ఆర్థిక సహాయం అందించేటటువంటి కార్యక్రమం అంటే
ఆడబిడ్డ నిధి వాళ్ళు దాచుకునే డబ్బు మాదిరి అనమాట. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య గల మహిళలకు అందిస్తారు. నెలకు 15,000 రూపాయలు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పూర్తి స్థాయిలో వికలాంగులైన వారికి ఎంత ఇస్తారు? పూర్తి స్థాయిలో వికలాంగులైన వారికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అనేటటువంటిది ఇస్తారనమాట. ఎన్టీఆర్ విద్యోన్నతి అనేటటువంటి పథకం యొక్క అర్హత వయస్సు ఎంత? విద్యోన్నతి అంటే ఉన్నత చదువుల కోసము. విద్యోన్నతి అంటే ఉన్నత చదువుల కోసం. దీని యొక్క అర్హత వయసు 21 నుంచి 37 సంవత్సరాలు అనమాట. 21 నుంచి 37 సంవత్సరాల లోపు గల వారికే ఆ విద్యోన్నతి అనేటటువంటి పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఇప్పుడు ఒక్కొక్క పథకం గురించి చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్కీమ్. విద్యామిత్ర ఇది ఎప్పుడు స్టార్ట్ చేయబడిందంటే 2024లో చేయబడింది. పాఠశాలల్లో చదివేటటువంటి ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు పాఠశాల ఉపకరణాలను అందించేటటువంటి స్కీమ్. పాఠశాల సామగ్రిని అందించడం. ఇది ఏ తరగతి విద్యార్థులు కంటే 1 నుండి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఉద్దేశించినది. చూడండి, సర్వేపల్లి రాధాకృష్ణన్ అనగానే మీకు పాఠశాల కిట్ అని చెప్పేసి మీకు తెలియాలన్నమాట. నెక్స్ట్, జగనన్న విద్యా కానుక పేరును ఇలా మార్చడం జరిగింది. జగనన్న విద్యా కానుక అనేటటువంటి పేరును ఇలా మార్చడం జరిగింది. ఎంపికైన విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పాఠ్యపుస్తకాలు, నెక్స్ట్ నోట్బుక్స్, ఇతర స్టేషనరీ మరియు యూనిఫామ్స్, బూట్లు, సాక్స్లు కూడా అందుతాయి. ఓకేనండి. సాధారణమైన స్కూల్స్లో నోట్బుక్స్ ఉండవు. కొన్ని మోడల్ స్కూల్స్ అన్నింటిలో నోట్బుక్స్ అనేటటువంటి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లక్ష్యం ఏంటంటే సాధారణమైన స్కూల్స్లో కూడా కొన్ని నోట్బుక్స్ ఇస్తున్నారు. నెక్స్ట్, లక్ష్యం ఏంటంటే ఇక్కడ విద్యార్థులకు కొత్త పాఠశాల సామగ్రి కొనుగోలు చేయలేని విద్యార్థులకు ప్రోత్సహించేందుకు అనమాట. కొత్త పాఠశాల సామగ్రి కొనుగోలు చేయలేని విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, కొన్ని పథకాలు చూస్తే మనకి ఏపీ గవర్నమెంట్ యొక్క పథకాలు ఆడబిడ్డ నిధి పథకం, అన్నదాత సుఖీభవ పథకం, నిరుద్యోగ భృతి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకము, నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకము, చంద్రన్న పెళ్లి కానుక పథకం, ఏపీ ఉచిత విద్యుత్ సరఫరా పథకము, తల్లికి వందనం పథకము, ఎన్టీఆర్ ఉద్యోన్నతి పథకం. ఇందులో మనకి ఎన్టీఆర్ భరోసా అనేది ఇంతకుముందు వైఎస్ఆర్ భరోసా అని ఉండేది. చంద్రన్న పెళ్లి కానుక అనేది జగనన్న పెళ్లి కానుక అని ఉండేది. నెక్స్ట్, తల్లికి వందనం అనేది జగనన్న అమ్మఒడి అనేటటువంటిది ఉండేదన్నమాట. ఎన్టీఆర్ ఉద్యోన్నతి. నెక్స్ట్, ఇవి చూడండి. అప్పుడు ఈ పథకాలన్నింటి యొక్క మొత్తాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాము, పూర్తి సారాంశాన్ని. ఆడబిడ్డ నిధి పథకం గురించి చూసుకుంటే ఇక్కడ ఈ పథకాన్ని 2024లో ప్రారంభించారనమాట. కొత్త పథకము ఇది. ఏపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 6 హామీ పథకాల్లో ఒకటి. ఆర్థికంగా అస్థిరమైనటువంటి మహిళా పౌరులందరికీ నెలకి 1,500 ఆర్థిక సహాయం ఇస్తుంది. ఎందుకంటే మహిళల్లో సాధికారత కల్పించేందుకు ఎంపిక చేసుకున్నటువంటి దరఖాస్తుదారునికి నేరుగా బ్యాంకు ఖాతాకే ఆర్థిక సహాయం అనేటటువంటిది బదిలీ చేయబడుతుంది. ఓకేనండి, బ్యాంకు ఖాతాకి వస్తుంది. మహిళా పౌరులు తమ రోజువారీ ఖర్చులకు ఎవరిపైనా ఆధారపడవలసిన అవసరం అనేదే లేదు. డబ్బు సమస్య గురించి ఆందోళన చెందకుండా రోజువారీ ఖర్చుల కోసం. చూడండి, ఇది నిధి పథకం అనేటటువంటి, నిధి అంటే వాళ్ళు డబ్బులు దాచుకోవడం మన అర్థం అనమాట. రోజు 10 రూపాయలు 20 రూపాయలు దాచుకొని వాళ్ళ సొంత ఖర్చులకి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా 1,500 గవర్నమెంట్ ఇస్తుందన్నమాట. ఎందుకంటే తమ రోజువారీ ఖర్చుల నిమిత్తం అనమాట. దీనికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏమిటంటే, దరఖాస్తుదారుడు అంటే మహిళే. ఇక్కడ మహిళ తప్పనిసరిగా ఏపీ నివాస అయి ఉండాలి, మహిళ అయి ఉండాలి, ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన మహిళ అయి ఉండాలి. దరఖాస్తుదారు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య గల వయసు వారు అయి ఉండాలి. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇది రాదు. 18 లోపు వాళ్ళకి కూడా రాదు. 18 నుంచి 59 మధ్య ఉండాలి. మహిళల్లో స్వాతంత్ర్యము, స్వావలంబన భావాన్ని పెంపొందించుటకు ప్రారంభించబడింది. సామాజిక ఆర్థిక అసమానతలు ఏకకాలంలో తగ్గిస్తుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఏపీ అన్నదాత సుఖీభవ పథకం. ఇక్కడ సుఖీభవ అని మెన్షన్ చేశారు చూడండి. ఇది రాష్ట్రంలో ఆర్థికంగా అస్థిరత ఉన్న రైతులందరికీ ఆర్థిక సహాయం అందించడానికి.
ఈ పథకం కింద వివిధ వాయిదాల్లో ఎంత మొత్తం ఇస్తారంటే 20,000 మొత్తాన్ని ఇస్తారు. వివిధ వాయిదాలలో ఇస్తారు. ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ విత్తనాలు మరియు ఎరువులు కూడా డిస్కౌంట్ ధరకి ఇస్తుందమ్మా. డిస్కౌంట్ ధరకి అంటే కొంత రాయితీ మీదకి ఇస్తారనమాట. ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారాన్ని కూడా అందిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చేటటువంటి నష్టపరిహారాన్ని కూడా అందిస్తుంది. ఏపీ రైతులు ఇకపై ఇబ్బందులకు చింతించకుండా తమ వ్యవసాయంపై దృష్టి సారించేందుకు ఇటువంటి ఆర్థిక సహాయం అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. వీటికి అర్హతలు ఏంటంటే శాశ్వత నివాస అయి ఉండాలి, దరఖాస్తుదారుడు తప్పనిసరిగా వృత్తిరీత్యా రైతు అయి ఉండాలి లేదా మాజీ అయి ఉండాలి, రైతు అయి ఉండాలి. ఓకేనండి, వృత్తిరీత్యా రైతు అయి ఉండాలి. దీనికి కూడా మనకి అదే 10,000 రూపాయలు అవి ఉండాలి అని ఏం లేదండి, రైతు అయి ఉండాలి. నెక్స్ట్ ఈ పథకాన్ని 2018 నిరుద్యోగ భృతి, ఈ పథకాన్ని 2018లో ప్రారంభించడం జరిగింది. ఏపీ రాష్ట్రంలో నిరుద్యోగ పౌరులందరికీ కూడా భృతిని అందించేటటువంటి కార్యక్రమం. నిరుద్యోగ పౌరులందరికీ నెలకు 3,000 రూపాయల భత్యం అనేటటువంటిది అందిస్తుంది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఉద్యోగం పొందనవారు వారి ఖర్చుల కోసం ఎవరిపైనా ఆధారపడవలసిన అవసరం లేకుండా ఈ నిరుద్యోగ భృతి అనేటటువంటిది అందించడం జరుగుతుంది. దరఖాస్తుదారుని బ్యాంకు ఖాతాకే నేరుగా బదిలీ చేయబడుతుంది అన్నమాట. ఇక్కడ అర్హతలు ఒకసారి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వంలో శాశ్వత నివాస అయి ఉండాలి, తప్పనిసరిగా నిరుద్యోగి మాత్రం అయి ఉండాలి. నిరుద్యోగులకు శాశ్వత ఉద్యోగం వచ్చినంత వరకు కూడా ఈ పథకం అనేటటువంటిది పథకం ద్వారా ఆర్థిక సహాయం అందబడుతుంది. ఇక్కడ ధృవపత్రాలు అంటే ఫోటో, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, బీపీఎల్ రేషన్ కార్డు ఉండాలి, విద్యా ధృవీకరణ పత్రం కూడా ఉండాలి. ఎన్టీఆర్ భరోసా పథకం. ఎన్టీఆర్ భరోసా పథకంలో ఇక్కడ చూస్తే మనకి దీన్నే ఎన్టీఆర్ పెన్షన్ స్కీమ్ భరోసా పథకం అంటారు. పెన్షన్ స్కీమ్ భరోసా పథకం అంటారు. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో అస్థిరత ఉన్నటువంటి పౌరులు, సీనియర్ సిటిజన్లందరికీ పెన్షన్ అందించడానికి ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. దీని లక్ష్యం ఏంటంటే ఆర్థికంగా వెనుకబడిన వారి యొక్క సామాజిక స్థితి మరియు జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు. ఇక్కడ చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, అది ఒకసారి చూద్దాం. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఇక్కడ వితంతువులు, నేత కార్మికులు, లింగ మార్పిడి జెండర్ మార్పిడి చేయించుకున్న వాళ్ళు, అలాగే వృద్ధాప్య పౌరులు మరియు కళ్ళు గీత మరియు డప్పు కార్మికులు మరియు చెప్పులు కుట్టేవారు, వీళ్ళందరికీ కూడా 4,000 అమ్మ. వీళ్ళకి ఇప్పుడు ఈ పాయింట్లో వచ్చిన వాళ్ళందరికీ 4,000 పెన్షన్. కానీ ఇంతకుముందు 3,000 ఉండేది జగనన్న పాలనలో, ఇప్పుడు అది 4,000కి పెంచడం జరిగిందనమాట. వితంతువులు, నేత కార్మికులు, లింగ మార్పిడి, వృద్ధాప్య పౌరులు, కళ్ళు గీత, డప్పు కళాకారులు, చెప్పులు కుట్టేవారు. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వికలాంగులకు వచ్చేసరికి 6,000. వికలాంగులు ఎవరు? పాక్షికంగా వికలాంగులు అయి ఉంటే వాళ్ళకి 6,000 అనమాట. ఇంతకుముందు 4,000 ఉండేది, ఇప్పుడు 6,000కి పెంచడం జరిగింది. ఈ పథకం ద్వారా నెక్స్ట్ లబ్ధిదారులకు సహాయం నేరుగా బ్యాంకు ఖాతాకు లేదా చేతికి కూడా నేరుగా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. నెక్స్ట్ తలసేమియా, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వీళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేటటువంటిది ఇస్తారు. చూడండి, తలసేమియా, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వీళ్ళందరికీ కూడా నెలకి 10,000 రూపాయలు పెన్షన్ అనేటటువంటిది వస్తుంది. ఇందులో ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటంటే శాశ్వత నివాస అయి ఉండాలి, దరఖాస్తుదారు ఆర్థికంగా అస్థిర పౌరుడై ఉండాలి, దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం అనేటటువంటిది 10,000, గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 ఉండాలన్నమాట. దరఖాస్తుదారులు తప్పనిసరిగా వృద్ధాప్య పౌరులు, వితంతువులు, వికలాంగులు అయి ఉండాలి. అలాగే ట్రాన్స్జెండర్స్కి కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, ఉచిత బస్సు పథకం అనేటటువంటిది మహిళా పౌరులందరికీ
రాష్ట్రంలో మహిళా పౌరులందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించడానికి ప్రారంభించబడింది. ఇది ఏపీ రాష్ట్ర మహిళలందరూ దీనికి ఏపీ రాష్ట్ర మహిళలందరూ కూడా అర్హులన్నమాట. ఈ పథకం ద్వారా ప్రైవేటు బస్సుకు వాహనాలకి బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించడానికి ప్రోత్సహిస్తుంది. అంటే దీని యొక్క లక్ష్యం అన్నమాట ఇది. ప్రైవేటు బస్సు ప్రైవేటు వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ప్రోత్సహించడం కోసమే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా పౌరులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణించడానికి ఏమీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండాల్సినవి ఏంటంటే శాశ్వత నివాస అయి ఉండాలి. ఏపీ రాష్ట్రానికి సంబంధించి శాశ్వత నివాస అయి ఉండాలి. తప్పనిసరిగా మహిళ కూడా అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ టీడీపీ అన్నదాత పథకం. ఇది సుఖీభవ కాదు, అన్నదాత పథకం. ఈ పథకం ద్వారా 2024 ఈ పథకాన్ని 2024లో ప్రారంభించారు. ఈ పథకం కూడా ప్రవేశపెట్టినటువంటి 6 హామీ పథకాల్లో ఒకటి. రైతులందరికీ 20,000 అనేటటువంటి ఆర్థిక సహాయం అందిస్తుంది. వివిధ వాయిదాల్లో అందిస్తుంది. దీని యొక్క లక్ష్యం కూడా రైతులందరి యొక్క జీవన ప్రమాణాలు మరియు సామాజిక స్థితిగతులను మెరుగుపరచడం అనేటటువంటిది. జీవన ప్రమాణాలు మరియు సామాజిక స్థితిగతులు అనేటటువంటివి మెరుగుపరిచేందుకు. అయితే ఇక్కడ రాష్ట్రం యొక్క శాశ్వత నివాసం అయి ఉండాలి. దరఖాస్తుదారుడు తప్పనిసరిగా వృత్తిరీత్యా రైతు అయి ఉండాలి. సో అన్నదాత సుఖీభవ మరియు అన్నదాత రెండు కూడా ఒకలానే ఉన్నాయి. సో ఒకే పథకం అయి ఉండొచ్చు. నెక్స్ట్ చంద్రన్న పెళ్లి కానుక పథకం. చంద్రన్న పెళ్లి కానుక పథకం ఏపీ రాష్ట్ర పౌరులు వివాహం చేసుకోవాలి అనుకునే వారికి ఆర్థిక సహాయం అందించేటటువంటి పథకం. వివాహం చేసుకోవాలి అనుకునే వారికి. దీని యొక్క లక్ష్యం ఏంటంటే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ చూడండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గానికి చెందినటువంటి పౌరులలో వివక్షతను తొలగించడం కోసం, వివక్షతను అంటే అట్టడుగు వర్గాల వారిలో పౌరులలో వివక్షతను తొలగించడం కోసం అన్నమాట. ఏపీ రాష్ట్రంలో కులాంతర వివాహం చేసుకునే వారికి ₹1,00,000 అనేటటువంటిది ఆర్థిక సహాయం అందిస్తుంది. అందరికీ కాదు, కులాంతర వివాహం చేసుకున్న వారికి మాత్రమే. వారిలో వివక్షతను తొలగించడం కోసం, ఆ వర్గానికి చెందినటువంటి వారిలో వివక్షతను తొలగించడం కోసమే ఈ పథకం అనేటటువంటిది ప్రారంభించడం జరిగింది. కులాంతర వివాహాలు చేసుకునే వారికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తుందన్నమాట. దీని యొక్క అర్హతలు ఏంటంటే పెళ్ళి అయినటువంటి 30 రోజుల తర్వాత నమోదు చేసుకోవాలి. వధువు మరియు వరుడు తప్పనిసరిగా 18 మరియు 21 సంవత్సరాలు కంటే ఎక్కువ వయసు నిండి ఉండాలి. వధూవరులు 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. చూడండి, ఇది క్వాలిఫికేషన్ తప్పనిసరి అన్నమాట. కుటుంబం యొక్క వార్షిక ఆదాయం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ మరియు అర్బన్ ప్రాంతాల్లో 12,000 మించి ఉండకూడదు. నెక్స్ట్ చూస్తే వధువు మరియు వరుడు కుటుంబానికి ట్యాక్సీ లేదా ట్రాక్టరు తప్ప 4 చక్రాల వాహనం అనేటటువంటిది ఉండకూడదు. వధువు మరియు వరుడు కుటుంబ ఎవ్వరూ కూడా ఆదాయపు పన్ను చెల్లించేటటువంటి వాళ్ళు ఉండకూడదు. భార్యాభర్తలలో ఒకరు తప్పనిసరిగా ఓబీసీ వర్గానికి లేదా ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారే ఉండాలి. అర్థమైందండి. నెక్స్ట్ వీళ్ళకి ఉండాల్సింది డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, 10వ తరగతి సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. కులానికి సంబంధించింది కాబట్టి కుల ధృవీకరణ పత్రం, ఆదాయం ధృవీకరణ పత్రం, విద్యుత్ బిల్లు, మొబైల్ నెంబరు అనేటటువంటి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏపీ ఉచిత విద్యుత్ పథకం. ఏపీ యొక్క ఉచిత విద్యుత్ పథకం చూస్తే చూడండి, రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా విద్యుత్ బిల్లును తగ్గించేందుకు ఈ పథకం ప్రారంభించబడిందనమాట. రాష్ట్ర రైతులందరికీ కూడా ఉచిత విద్యుత్ లేదా 9 గంటల ఉచిత విద్యుత్ ఖర్చును తగ్గిస్తుందన్నమాట. ఉచిత విద్యుత్ లేదా 9 గంటల విద్యుత్ ఖర్చును తగ్గిస్తుంది. ఈ పథకం ద్వారా పగటిపూట కరెంటు కోత కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదనమాట. ఓకేనండి. పగటిపూట కరెంటు కోత కోసం రైతులు ఆందోళన చెందకుండా వ్యవసాయం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందినటువంటి రైతులు మాత్రమే ఈ పథకానికి ప్రయోజనం పొందేందుకు అర్హులన్నమాట. ఈ పథకం యొక్క అర్హతలు చూస్తే శాశ్వత నివాస అయి ఉండాలి. ఏపీ రాష్ట్రానికి శాశ్వత నివాస అయి ఉండాలి. రైతు లేదా మత్స్యకారుడు కూడా అయి ఉండాలి. మత్స్యకారులకు కూడా మనకి ఈ పథకం వర్తిస్తుంది. రైతు లేదా మత్స్యకారుడు అయి ఉండాలి. దరఖాస్తుదారుడు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కిందకి రావాలన్నమాట. ఈడబ్ల్యూఎస్ అంటే ఓబీసీ అమ్మ. నెక్స్ట్ వన్
తల్లికి వందనం. తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమం చూస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 6 హామీ పథకాల్లో ఇది ఒకటనమాట. దీని లక్ష్యం ఏంటంటే ప్రతి పాఠశాల వయసు గల పిల్లలకి కూడా ఆర్థిక సహాయం అందించేటటువంటి కార్యక్రమం. తద్వారా ఏపీలో విద్యను కొనసాగించడం. ప్రతి పాఠశాల వయసు గల పిల్లలకు ఆర్థిక సహాయం అందించేటటువంటి కార్యక్రమం. ఈ పథకం కింద ఎంపికైనటువంటి దరఖాస్తుదారులందరికీ ఎంత ఇస్తారంటే 15,000 మొత్తాన్ని ఇస్తారు. జగనన్న అమ్మఒడి పథకం అమ్మ ఇది. దాన్ని పేరు మార్చడం జరిగింది తల్లికి వందనంగా. విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచించకుండా విద్యను పూర్తి చేసేందుకు అనమాట. ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచించకుండా విద్యను పూర్తి చేసేందుకు. అర్హతలు ఏంటంటే దరఖాస్తుదారులు తప్పనిసరిగా రాష్ట్ర నివాసి అయి ఉండాలి. ఇంటిలో ఏ ఒక్కరికి స్థిర ఆదాయం పొంది ఉండకూడదు. కార్యక్రమం వెనుకబడిన వారి కోసం ఉద్దేశించబడింది. నెక్స్ట్ వన్, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం అనేటటువంటిది ఉన్నత విద్యను అభ్యసించేటటువంటి విద్యార్థులకు ఆర్థిక సహాయం అనేటటువంటిది అందిస్తుంది. ఈ పథకం కింద ఎంపికైన దరఖాస్తుదారులందరికీ కూడా పుస్తకాలు, స్టేషనరీ, వస్తభత్యం వీటి నిమిత్తము 10,000 రూపాయల ఆర్థిక సహాయం అనేటటువంటిది అందించడం జరుగుతుంది. విద్యోన్నతి పథకము 10,000 రూపాయలు. అయితే వీటికి వయస్సు కూడా ఉంది చూడండి, అందరికీ కాదు. ఈ ఆర్థిక సహాయం వివిధ వాయిదాల్లో అందించబడుతుంది. దరఖాస్తుదారు అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు పూర్తి చేసుకోవాలి. ఇక్కడ అర్హత ప్రమాణాలు చూసుకుంటే ఏపీ శాశ్వత నివాసి అయి ఉండాలి. ఒక ఉద్యోగార్థి గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయము లేదా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి బ్యాచిలర్ డిగ్రీని కూడా కలిగి ఉండాలమ్మా. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం అనేటటువంటిది 2 లక్షలకి మించకూడదు. సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారే ఉండాలి. వీరి యొక్క అర్హత వయసు 21 నుంచి 37 సంవత్సరాలు మాత్రమే. 21 నుంచి 37 సంవత్సరాలు మాత్రమే. ఓకేనండి, ఇప్పుడు అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ 10,000 మాత్రమే ఆర్థిక సహాయం ఇస్తారు ఉన్నత విద్యకు ప్రోత్సహించేందుకు. బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి. 21 నుంచి 37 సంవత్సరాలు మధ్య వయసు ఉండాలి. అక్కడ చూడండి, పెళ్లి కానుకలో మాత్రం తప్పనిసరిగా 10th క్లాస్ పూర్తయి ఉండాలి. 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి వధూవరులు ఇద్దరూ కూడా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. పెళ్లి కానుకలో కులాంతర వివాహాల కోసం ఉద్దేశించబడింది 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం అనేటటువంటిది ఇస్తారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.